మీకు అందరికీ తెలుసు, పాకిస్తాన్ ఎలా టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నది. మొన్న 26 మందిని కాశ్మీరులో పొట్టన పెట్టుకున్న వ్యవహారం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఒక్కరిని కలిసి వేసింది ఆ సన్నివేశం. ఎందుకంటే భర్తని భార్య ముందే కాల్చి చంపడం జరిగింది. భర్తని ఎవరైతే టూరిజానికి పోయారో ఆ టూరిజం పోయిన దాంట్లో పిల్లలు, భార్య అందరూ ఉంటే అడిగడిగి భర్తని కాల్చారు, పిల్లల ముందు, భార్య ముందు. అది మరీ నీచమైన ఇది. అలాంటి వ్యవహారం చేసిన ఈ ఉగ్రవాదాల మీద భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూరాన్ని ప్రారంభించిన వెంటనే అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సపోర్ట్ చేసినాయి. అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ శిబిరాలను పెట్టుంటే వాటిలన్నింటినీ మన సైనికులు ధ్వంసం చేశారు. ఆపరేషన్ సింధూరాలో అతి తక్కువ సమయంలోనే ఎంతో విజయం సాధించిన సైనికులందరికీ హ్యాట్సప్. అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలతో స్నేహాన్ని కోరుకుంటుంది. ప్రత్యేకంగా మన భారత ప్రధాని అయినప్పటి నుంచి 2014 నుంచి మనం గమనిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు పెట్టుకోవాలా, అందరితో వ్యాపారాలు చేయాలా, మన వస్తువుల్ని వాళ్ళకి ఎగుమతి చేయాలా, వాళ్ళ వస్తువుని మనం దిగుమతి చేసుకోవాలా. ఆ విధంగా ఆర్థికంగా భారతదేశాన్ని నెంబర్ 1గా ప్రపంచంలో చేయడానికి ప్రయత్నిస్తుంటే పాకిస్తాను ఈ యొక్క ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఇలా చేసిన దానికి బుద్ధి చెప్తామని మొదటి రోజే భారత ప్రధాని చెప్పారు. పాకిస్తాన్ కోరుకోని విధంగా చెప్తామని. అదేవిధంగా ఆపరేషన్ సింధూరా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అలా చేసిన వీళ్ళందరూ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తిరంగా ర్యాలీ బీజేపీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం మంత్రి గారు నారాయణ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అవడంతోనే పాకిస్తాన్ వాళ్ళందరికీ భయాలు పుట్టినాయి. ముఖ్యంగా కూడా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వీర మహిళలందరికీ కూడా జోహార్లు. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా కూడా వాళ్ళు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం అందరం తలెత్తుకొని తిరుగుతున్నాం. ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ని తీసేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం అందరం దీన్ని గౌరవించాల్సిన బాధ్యత, మనం అందరం కలిసికట్టుగా భారతదేశంతో పాటు మనం అందరం కృషి చేసి పాకిస్తాన్ తరిమి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. పాకిస్తాన్కి మన జనాభా అని ఊస్తే పారిపోయే పాకిస్తానీలు వాళ్ళందరినీ తరిమి కొట్టి మనం బాధ్యత తీసుకోవాలి. జై భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఇది సర్వసత్తాక నవ భారతదేశం. పాత సహనంతో కూడుకున్న భారతదేశం కాదు. ఒక చెంప చూపిస్తే మరొక చెంప చూపించే రోజులు పోయాయి. ఒక హద్దు మీరి వీరు ముందడుగు వేస్తే తాట తీసి తరిమి కొడతామని మన జవాన్లు నిరూపించారు. ఈ రోజున సరిహద్దు ప్రాంతంలో నా మహిళల సింధూరం తీసుకోపోవాలని చూసిన మిమ్మల్ని పాకిస్తాన్ చివరి పౌరుల వరకు వెన్నులో వణుకు పుట్టించారు మా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు.